రైట్, ఇప్పటి వరకు టాప్ 4 న్యూస్లో టాప్ 2 న్యూస్ చూసాం. ఇప్పుడు ఇక టాప్ 3 న్యూస్ చూడబోతున్నాం మనం. ఇప్పుడు రేవంత్ సర్కారు దమన నీతిని ఎండగడుతూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యువత రోడ్డెక్కింది. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో రహదారిపై బైఠాయించి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జీడి చేనులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారి ప్రమాదకరంగా ఉందని వెంటనే అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. అటు లింగాపూర్ మండలం భీమనాయకు తండా లొద్దిగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై గ్రామస్తులు బైఠాయించారు. అధికారులు రోడ్డు వేయకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సురేష్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ కూడా అధ్వానంగా తయారయ్యాయి. కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి గ్రామంలో భట్టుపల్లి నుంచి దహేగాం వెళ్లే ప్రధాన రహదారిపై ఈ రోజు ఉదయం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీడిచేను గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారి ప్రమాదకరంగా అధ్వానంగా మారిందని, గతంలో కూడా పలుమార్లు కూడా అధికారులను ఏదైతే మొరపెట్టుకున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోలేదని అంటూ వాళ్ళంతా కూడా ఏదైతే రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంగా ఏదైతే స్కూల్కి వెళ్లే రహదారి మరమ్మతు పనులు అధికారులు వెంటనే చేపట్టాలంటూ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు డిమాండ్ చేశారు. మరోవైపు లింగాపూర్ మండలం భీమనాయక్ తాండా లొద్దిగూడ ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం సరిగా లేదంటూ ఆ గ్రామాలకు అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే తమ గ్రామాల నుండి అటు భీమనాయక్ తాండా నుంచి లొద్దిగూడ నుంచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్య సాయం అందక తాము చాలా ఏదైతే కష్టాలు ఎదుర్కొంటున్నామంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అయితే అధికారులు వెంటనే స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్ని రెండు గ్రామాల్లో కూడా బహిష్కరిస్తామంటూ అధికారులను హెచ్చరించారు గ్రామస్తులు. గత వారం కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కాజ్నగర్ మండలం అందవెల్లి గ్రామంలో కూడా విద్యార్థులు వర్షాలకు అధ్వానమైన రోడ్డు వలన తాము పాఠశాలకు వెళ్ళలేకపోతున్నామంటూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అందవెల్లి రోడ్డుపై బైఠాయించి వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు. మొత్తంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వైపు వర్షాలు పడుతుండడంతో ఆ రోడ్లన్నీ కూడా అధ్వానంగా మారాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలంటూ ప్రధానంగా విద్యార్థులతో పాటు పలు గ్రామాలకు చెందిన ఏజెన్సీ గ్రామాలకు చెందిన గ్రామస్తులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు వంతెన లేక, కలవట్ లేక, రోడ్డు సౌకర్యం కూడా లేక అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు పోతున్నాయని వెంటనే ప్రభుత్వం కల్పించుకొని ఏదైతే తమకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ డిమాండ్ చేస్తా ఉన్నారు సురేష్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.